ఆదేశాల మేరకు జీవో నెంబర్ 550ను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెరిట్ ఆధారంగా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలో పరిగణించాలని స్పష్టం చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిబంధనలు పాటించడం లేదని ఆరోపించిన ఆయన వెంటనే సీటు మ్యాట్రిక్స్ సవరించి మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. మెడికల్ కౌన్సిలింగ్ సాంప్రదాయానికి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఒక కొత్త జీవో 114 తెచ్చారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 550 జీవో తెచ్చి అమలు చేసుకుంటూ వచ్చారు. దానికి విరుద్ధంగా కొందరు అధికారులు రిజర్వేషన్ వర్గాలకు వ్యతిరేక దృష్టితోటి దాన్ని మార్చి 114 జీవో 113 కాదు 114 జీవో తెచ్చారు. దాని మూలంగా ఎవ్రీ ఇయర్ 300 మందికి రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ సీట్లు ఈసారి దాదాపు 800 సీట్లు పెరిగినాయి. ఇంకా ఎక్కువ మందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే నేను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ 2 సార్లు కలిసి ఈ జీవో తప్పుంది, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం, మండల్ కమిషన్ తీర్పు విరుద్ధం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు ఇష్యూ చేసింది, దానికి విరుద్ధం. ఈ విరుద్ధమైన జీవోని మీరు ఎట్లా అమలు చేస్తారని చెప్తే మొత్తం చదివాడు ఆయన. 5 సంవత్సరాలుగా మెడికల్ కౌన్సిలింగ్ సాంప్రదాయానికి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఒక కొత్త జీవో 114 తెచ్చారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 550 జీవో తెచ్చి అమలు చేసుకుంటూ వచ్చారు. దానికి విరుద్ధంగా కొందరు అధికారులు రిజర్వేషన్ వర్గాలకు వ్యతిరేక దృష్టితోటి దాన్ని మార్చి 114 జీవో 113 కాదు 114 జీవో తెచ్చారు. దాని మూలంగా ఎవ్రీ ఇయర్ 300 మందికి రిజర్వేషన్